ఈరోజు కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో జీవన్ దాన్ ప్రోగ్రాం ద్వారా అవయవ దాన కార్యక్రమం జరిగింది. దీనిలో 15 ఇయర్స్ అబ్బాయి కుషాల్ సాయి కుమార్ అనే వ్యక్తి 31 నైట్ 10:30కు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్కి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీ జరగడం ద్వారా తలలో బ్లీడింగ్ జరిగింది. దాని తర్వాత పరీక్షలు చేసి ఆయన బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఎంతో గొప్ప హృదయంతో ముందుకొచ్చి ఆ అబ్బాయి యొక్క ఆర్గన్స్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. దీనిలో హార్ట్, గుండె వచ్చేసి తిరుపతికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. లంగ్స్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్కి వెళ్ళాయి. ఒక కిడ్నీ కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో ఉన్న డయాలిసిస్ పేషెంట్కి చేరింది. ఇంకొక కిడ్నీ నెల్లూరు అపోలో హాస్పిటల్కి చెందింది. లివర్ కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో ఒక పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అండ్ ఐస్, కార్నియా, బ్లడ్ ఐ బ్యాంక్కి వెళ్ళాయి. సో ఈ విధంగా ఆ అబ్బాయి 15 ఇయర్సే అయినప్పటికీ ఇంకో 8 మందికి ప్రాణాలు ఇవ్వగలిగాడు. మన మీడియా మిత్రులకు నేను తెలియజేయడం ఏంటంటే, ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయాలి. ఆర్గన్ డొనేషన్ గురించి, అవేర్నెస్ గురించి అట్లీస్ట్ కర్నూల్ అండ్ సరౌండింగ్ ప్లేసెస్, రాయలసీమలో ఉన్న ప్రతి ఫ్యామిలీకి తెలియాలి. ఇది కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో జీవన్ దాన్ ప్రోగ్రాంలో Download ShareChat.